జెన్ఏఐ టెక్నాలజీస్ అనేవి జావా ఫుల్ స్టాక్ విత్ జెన్ఏఐ అండ్ డిఎస్ఏ స్టూడెంట్స్కి ఎంత అడ్వాన్స్డ్ ఉంటాయండి? ఇప్పుడు జెన్ఏఐ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఇప్పుడు అందరూ 2024 వరకు కూడా మ్యాక్సిమం వరకు జావా ఫుల్ స్టాక్లో స్ప్రింగ్ బూట్ మైక్రో సర్వీసెస్ అప్లికేషన్స్ వరకు చేశారు. కానీ ఇప్పుడు ఐటీ అగైన్ ఏం ఎక్స్పెక్ట్ చేస్తుందంటే ఒక ఫ్రెషర్ దగ్గర కూడా అంటే నేను కంపేర్ చేసినప్పుడు చూస్తున్నాను, ఒక ఇద్దరు స్టూడెంట్స్ ఉన్నారు. ఒకళ్ళు ఓన్లీ స్ప్రింగ్ బూట్ మీద అప్లికేషన్ చేసేవారు, ఇంకొకళ్ళు స్ప్రింగ్ బూట్ విత్ ఏఐతో చాట్ బాట్స్ని ఏజెంటిక్ ఏఐస్ని క్రియేట్ చేశారు. ఇప్పుడు వీళ్ళిద్దరిలో ఫస్ట్ ప్రయారిటీ ఎవరికి ఇస్తారంటే ఖచ్చితంగా జెన్ఏఐ అండ్ ఏజెంటిక్ ఏఐస్ని క్రియేట్ చేసిన వాళ్ళకే ఇస్తున్నారు. ఎందుకు అంటే ఆల్ ద అప్లికేషన్స్ ఆర్ ఇంటిగ్రేటింగ్ విత్ ఏఐ కాబట్టి సో ఈ లెవెల్ వరకు నేర్చుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ యాజ్ అ స్టూడెంట్. సో అందుకోసం ఖచ్చితంగా చాలా చాలా ఇంపార్టెంట్ అండ్ హై డిమాండ్ ప్రజెంట్ ఏంటంటే జెన్ఏఐ విత్ డిఎస్ఏ ఇస్ హై డిమాండ్. జావా ఫుల్ స్టాక్ విత్ జెన్ఏఐ అండ్ డిఎస్ఏ డెవలపర్స్కి ఇండియాలో ఎంత డిమాండ్ ఉందండి? సో 80% ఆఫ్ ద ఆర్గనైజేషన్స్ ఆర్ స్టిల్ యూజింగ్ జావా వితౌట్ ఎ డౌట్. సో ఇండియాలోనే ఫస్ట్ అంటే ఈవెన్ మీరు చాట్‌జిపిటి కూడా చెక్ చేసుకోవచ్చు అండి. ఇండియాలో వాట్ ఈస్ ద పర్సెంటేజ్ ఆఫ్ జావా ఈజ్ యూజింగ్ అని చూడొచ్చు. అంటే జావా నేను రీసెంట్గా సెర్చ్ చేసినప్పుడు చూసాను 1 మిలియన్ పీపుల్ డౌన్లోడెడ్ జావా. యాక్చువల్గా 500K ప్లస్ పీపుల్ ఆర్ యూజింగ్ స్ప్రింగ్ బూట్ విత్ మైక్రో సర్వీసెస్. అంటే ఇంత డిమాండ్ ఉందన్నమాట ఇండియాలో. అంటే ఒక ఆర్గనైజేషన్లో ఏ ఆర్గనైజేషన్ అయినా చూసుకోండి, వాళ్ళు ఒక సెక్యూరిటీ రొబస్ట్ రిలయబిలిటీ అప్లికేషన్స్ని బిల్డ్ చేయాలంటే దేర్ ఫస్ట్ ప్రియారిటీ ఈజ్ జావా. లాంగ్ టర్మ్ అప్లికేషన్స్ని బిల్డ్ చేయాలంటే దేర్ ఫస్ట్ ప్రియారిటీ ఈజ్ జావా. సో దట్స్ వేర్ స్టిల్ even though it's trending with a number of technologies, Java is evergreen without a doubt. So that's all. జావా ఫుల్ స్టాక్ విత్ జెన్ఏఐ కోర్స్లో ఫ్రంట్ ఎండ్ బ్యాక్ ఎండ్ ఇలాంటివన్నీ కంప్లీట్గా నేర్పిస్తారా అండి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫుల్ స్టాక్ అంటే ఏంటి అంటే బ్యాక్ ఎండ్ టెక్నాలజీస్ ప్లస్ బ్యాక్ ఎండ్ డేటాబేస్ ప్లస్ ఫ్రంట్ ఎండ్ టెక్నాలజీస్, ఈ మూడింటిని కలిపితేనే మనం ఫుల్ స్టాక్ అంటాం. అయితే ఈ ఫుల్ స్టాక్ టెక్నాలజీస్లో మనం ఇప్పుడు ప్రజెంట్ ట్రెండ్ గురించి మాట్లాడుకుంటే మనం రియాక్ట్ గురించి మాట్లాడుకోవచ్చు. సో రియాక్ట్ ఈజ్ ద వన్ ఆఫ్ ద వెబ్ ఫ్రేమ్వర్క్. Currently, people are acquiring, most of the organizations are looking for React. So in front-end technologies, we are upgrading and explaining the React and Angular also. So the beauty with a VCube, I can tell, we are teaching both React plus Angular. But that's where, some organizations are looking for Angular. Yes, you can go and attend the Angular interview. Some people are expecting React and you can go and attend the same. And back-end database ko cheppatiki, mem SQL ni use chestunam. SQL is a structured query language where we are using one of the database and vendor is called MySQL. Okay. So MySQL ni and front end technologies ni combine chestene manam ikkada full stack ani cheppochu. Yes.